హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని సంతోష్ 24. సండే స్పెషల్ ఫిష్. ఈ బర్డ్స్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి మేము ఫిష్ ఎక్కువ తింటున్నాం. నైఫ్ దొరకట్లే. నువ్వు కట్ చేసినావు ఇంతకుముందు. ఈరోజు మా వారే వండుతున్నారు ఫిష్ కర్రీ. ఎట్లుందో చూడాలి. అంటే నువ్వే వండుతావా, నన్ను అడిగి వండుతావా? నా ఇష్టం వచ్చినట్టు వండుతా. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు తినాలి. నేను తినా. మళ్ళీ అది మళ్ళీ ఆగమాగం అయితే అది ఎంత, కేజీ ఎంత? 200. 200 పోయినా బాధ అనిపిస్తుంది నాకు తినకుంటే. ఒక గంట ఫిష్ని కడుగుతాడు కానీ నీట్గా కడుగుతాడు. చూడ, నిదానమే ప్రధానం. రేపు నా బర్త్డే కాబట్టి మేము రేపు ఎట్లా నాన్ వెజ్ తినాం కాబట్టి ఈరోజే ఎక్కువ తెచ్చుకున్నాం. ఎక్కువనేగా, ఇద్దరికి ముగ్గురికి ఎక్కువ కదా. అది ఎంత తింటాం? మా అయితే 2 ముక్కలు. ఎట్లా ఫంక్షన్కి వెళ్తున్నావుగా? మేము ఈరోజే పార్టీ చేసుకుంటున్నాం. రేపు మండే కాబట్టి ఏం ఉండదు, ఏం నడవదు. ఈరోజే అంతా ధూమ్ధామ్ దడక. ఏం తీసుకొస్తున్నావు నాకు బర్త్డేకి? ఏం తీసుకురా? కేక్ కూడా తీసుకురావా? కేక్ తీసుకొస్తా. అడిగి మరి తెప్పించుకుంటారా? ఇంతేనా? ఏం ఎక్కువ కాలేదు, కొంచెం ఆయిల్. కారం అయినా ఇంకొంచెం తక్కువ అయినట్టుంది. లేదు, ఇంటనే వేస్తా. పెద్దది తీసుకుంటే అయిపోయి గిన్నెలు, చిన్నది తీసుకున్నా. పెద్దదాని మీద ఏమేమి పెట్టినా ఏముంది తీసేయచ్చుగా. తీయడం ఇంకా కాలేదా మీకు? ఎప్పుడు తీయాలన్న బద్ధకంనా? ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అప్ అయిపో, కూర్చో, చదువుకో. నేను అన్నం పెట్టేస్తా, కర్రీ చేసిస్తా, తినేద్దాం. ఓకేనా? ఈవినింగా ఎంగేజ్మెంట్? పెళ్ళి ఈ ఇయరేనా, నెక్స్ట్ ఇయరా పెట్టుకుంటారేమో? ఈరోజు చాలా మంది ఎంగేజ్మెంట్ రోజే పెట్టుకుంటారా? మేబీ పెట్టుకుంటారేమో ఈరోజే. అదే పెళ్ళి కాదు, పెళ్ళి డేట్ ఫిక్స్ అయిపోతుంది. అంటున్నా, లేట్ చేస్తాం అనేటోళ్ళు పెట్టుకోరు ఎంగేజ్మెంట్ రోజు. లేట్ ఏం లేదు, ఒక 1 month 2 months అంటే ఈరోజే పెట్టుకుంటారు. అంటే ఈ మంత్లో పెట్టుకుంటే జూన్లో ఉన్నాయా పెళ్ళిలో? ఈ మంత్లో మాత్రం ఉన్నాయి. మళ్ళీ అక్టోబర్లో, సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది మళ్ళీ. ఫిష్లో ఎగ్ వచ్చింది. ఆ ఎగ్ ఎట్లా ఫ్రై చేయాలో నాకు అస్సలు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. మా అమ్మని ఫోన్ చేశాను కానీ
మీకు ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం మిమ్మల్ని చూసి ట్రై చేస్తా. కానీ నాకు అసలు రాదు ఎగ్ ఫ్రై, కానీ ఎగ్ వచ్చినాయి అంటాను. ఎట్లా చేయాలో ఇప్పుడు అమ్మకు తెలిస్తే కానీ తెలియదు. ఏ సోను సోను ఏయ్ హాయ్ చెప్పు. హాయ్ సోను హాయ్. చూస్తుంది టీవీ బిజీలో, టీవీ ఉంటే ఎవరి మాట వినోడదా. మా ఆయన వండుతా అన్నారు కదా, తనకి రాదు వండడం. సో వచ్చు కానీ మరీ అంత ఇప్పుడు కొత్త ట్రై చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. అందుకే అన్నీ క్లీన్ చేయడం కలిపేయడం అంతా తనే చేస్తాడు. వండడం మాత్రం నేను చేస్తాను. అంటే ఎందుకంటే అది గుచ్చుకుంటుంది, నా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది అనేసి మండుద్ది. పైగా కారం అవన్నీ కలిపితే మండుతుంది కాబట్టి క్లీన్ చేయడము కలపడం అంతా తనే. కూరగాయలు కూడా తనే కట్ చేస్తాను మోస్ట్లీ రోజు. నేను ఒక అందరూ సండే రోజు అంటే మేము ఫిష్ మటన్ చికెన్ అదే ఉంటుంది మోస్ట్లీ. సండే రోజు కూడా చాలామంది ఫాస్టింగ్ కూడా ఉంటారంట. నాకు మొన్ననే తెలిసింది సండే రోజు తినే వాళ్ళు కూడా ఉంటారని. సో మోస్ట్లీ ఎక్కువ మంది సండే రోజు తింటారు కదా. రేపే నా బర్త్డే, అంటే మండే రోజు వస్తుంది. మండే రోజు నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్ కాబట్టి ఏదైనా ఈరోజే సండే రోజే. మళ్ళీ మా ఆయనకి ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, ఎంగేజ్మెంట్ ఫంక్షన్. తను వెళ్తున్నాడట. ఓన్లీ కేక్ కటింగ్ రావచ్చు. నాకు 2 days నుంచి కోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. కోల్డ్ అయితే ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు నేను. అయ్యో ఎందుకు ట్యాబ్లెట్ నార్మల్గా దాన్ని చదివేస్తుంది అనుకున్నా. నైట్ బాగా హెవీ అయింది అసలు పడుకొని నిద్ర కూడా రావట్లేదు అని సిట్రిజన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. సిట్రిజన్ ట్యాబ్లెట్ వేసుకుంటే అసలు ఇప్పటిదాకా నాకు మత్తు అసలు ఉండట్లేదు. ఏమన్నా నిద్ర రాకుండా బద్ధకం అంటే చాలా బద్ధకం అనిపిస్తుంది. ఏదో లేజీగా 9కి లేచిన నేను ఈరోజు 9కి లేచి ఇప్పుడు వండుతున్నాను. టిఫిన్ బయట నుంచి తీసుకుని వచ్చాను, బయట నుంచి తెప్పించుకున్నాయి కదా, చేసాను ఓకే అనేసి. కానీ సిట్రిజన్ వల్లనే అట్లా మత్తు ఉంటుందని నేను ట్యాబ్లెట్ యూజ్ చేయలేదు. కానీ అవి ఇక నా వల్ల కాదు, అంత కోల్డ్ అయిందనేసి ఇక వేసుకుంటే ఇక ఎప్పుడంటే ఇప్పుడు పడుకుంటే ఒక మత్తు. ఫిష్లో మీకు ఏ పార్ట్ అయితే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే హెడ్, ఇంకా ఉంటుంది కదా తోక, అదంటే నాకు చాలా. నాకు హైదరాబాద్లో ఫిష్ తినాలంటేనే నచ్చదు. కాకపోతే ఇక తప్పదు కదా, తినాలనిపించినప్పుడు. అదే విలేజ్కి వెళ్తే మాత్రం అసలు రోజు పెట్టినా అంత హ్యాపీగా తింటాను. ఎందుకంటే న్యాచురలే కదా. ఇక్కడ ఏసీలో ఐస్ గడ్డలో వేస్తారు, ఎప్పుడు పడతారో ఏమో అర్థమే కాదు. కానీ చూస్తే మాత్రం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐస్ బాక్స్లో ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఇవి మన ఊర్లో అయితే న్యాచురల్ అప్పుడే పడతారు, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు విలేజ్ ఫిషెస్ కన్నా ఇక్కడ తీసుకునే ఫిషెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళినాం అనుకో, రోజు ఫిష్ ఇంకా అదే పని మాకు. ఎందుకంటే దొరకదు కదా. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నాటుకోడి ఫిష్ తక్కువ, నాటుకోడి ఎక్కువ. నాటుకోడిలు అంతే. అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫుల్ ఫిష్ రోజు అమ్మనికి వస్తారు. ఎప్పుడు వెళ్తే ఇప్పుడు కూడా దొరుకుతాయి అన్నట్టు అక్కడ. ఎందుకంటే నిజాం సాగర్ డ్యామ్, పోచారం ప్రాజెక్ట్ అవన్నీ చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా దొరుకుతాయి.
మనం కలపద్దు, ఆ ముక్కలు సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి పలిగిపోతాయి. అట్లా కలుపుకుంటాను నేను ఎప్పుడైనా కానీ, అట్లనే కలుపుతా, కలిసిపోతాయి అట్లా మంచిగా. చేపల పులుసులో మెయిన్ కావాల్సింది ఏంటో చెప్పండి? చింతపులుసు. ఇది లేనిదే అసలు అది ఫిష్ అన్న ఫ్లేవర్ రాదు, తిన్న సాటిస్ఫాక్షన్ కూడా రాదు. మనం ఎంత ఫ్రై పీసెస్ తిన్నా, ఫ్రై చేసుకొని తిన్నా కానీ అసలు కర్రీ మీద అసలు రాదు. ఆ కర్రీ తింటే సాటిస్ఫాక్షన్ వేరు అనిపిస్తుంది. ఎంత ఫిష్ ముక్కలు తిన్నా కానీ, ఫ్రై ముక్కలు తిన్నా కానీ అసలు తిన్నామన్న సాటిస్ఫాక్షన్ రాదన్నమాట. నాకు ఫిషెస్ ఫ్రై కన్నా నాకు కర్రీయే చాలా ఇష్టం. ఎక్కువ ఇష్టంగా తింటా, ఎక్కువ తింటా. నేను నాన్ వెజ్ బ్యాచ్ అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఎక్కువ లైక్, వెజ్ కూడా కానీ తక్కువ. అసలు ఇది ఎండాకాలమో వర్షాకాలమో అసలు ఇది ఏ కాలమో కూడా అర్థం కాకుండా అటు ఇటు ఉన్నది, మధ్యలో కొట్టుకుంటుంది. అసలు ఏ కాలమో అర్థమైతే మళ్ళీ మబ్బు అయింది. వర్షాకాలంలానే ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు. ఇక నార్మల్ టైంలో ఎండ పగ్గుమంటూనే, వర్షం పడితే వర్షమే పడుతుంది, ఎండ పడితే ఎండనే కొడుతుంది. ఈ సమ్మర్లో వంట రూమ్లోకి వచ్చి వంట చేయాలంటే దూల తీరిపోతుంది అసలు. వేడికి, మంట వేడికి, పైన వేడికి దాహం అవుతూనే ఉంటుంది, తాగుతూనే ఉండాలి, వంట చేస్తూనే ఉండాలి. మనం ఎక్కువ వాటర్ తాగుకుంటూ వంట చేయాలి, ఎందుకంటే మస్తు చెమటలు కాలిపోతే అంత బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి మనం వాటర్ తీసుకుంటూ వంట చేసుకుంటూ ఉండాలి. నేనైతే అట్లనే చేస్తాను, అలా ప్రాబ్లం అవుతుంది. వావ్, ఫిష్ ఎగ్గే కదా. ఫిష్ ఎగ్ రాదు, మా అమ్మని చూసి, మా అమ్మని కాల్ చేసి తెలుసుకొని మరీ చేశా.